కేంద్ర ప్రభుత్వము ఇటీవల మహిళల కోసం ప్రారంభించినటువంటి ఒక పథకమే స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్. ఈ పథకం స్త్రీలకు లబ్ధి చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం. ఇది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారంగా దేశంలో 15-49 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో రక్తహీనతతో బాధపడుతున్న వారు 87% ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఉన్నవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారని, వాళ్ళల్లో ఉన్న తల్లులకి ఎనీమియా అనేటటువంటి వ్యాధి, అంటే పుట్టబోయే బిడ్డలు గుండె జబ్బున బారిపడే ప్రమాదం ఉన్న పిల్లలు జన్మిస్తూ ఉన్నారు అనేది. 30-49 ఏళ్ల వయసు స్త్రీలలో ఎక్కువగా ఉన్న వ్యాధి రొమ్ము క్యాన్సర్. 2023లో 82,000 మంది ప్రాణాలు కోల్పోతే 2019లో బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల భారతీయ మహిళలు 74,000 మంది చనిపోయారు. రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్న స్త్రీల సంఖ్య 0.9%గా ఉంటే, రెండవ పెద్ద విపత్తు మహిళలకి గర్భాశయ ముఖ క్యాన్సర్ పరీక్షలు 2.2% దాటి ఎవరు కూడా చేయించుకోవట్లేదని రికార్డు. కాబట్టి ఇక్కడ మహిళల యొక్క ఆరోగ్యం గురించి, పిల్లల గురించి ఆరోగ్యం గురించే ఈ కార్యక్రమం అనేది ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు. మహిళలకు వస్తున్నటువంటి వ్యాధుల్లో అసాంక్రమిక వ్యాధులు అనేవి పర్యావరణానికి ముప్పు ఏర్పడడం వల్ల కలిగినటువంటి వ్యాధులుగా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల బ్రెజిల్ పర్యటన సందర్భంగా 2030 నాటికి భారత బ్రెజిల్ ద్వైపాక్షిక వాణిజ్యం ఎంత మొత్తానికి పెంచే లక్ష్యంగా పెట్టినట్టుగా వెల్లడించారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి $12.2 బిలియన్ ఉందని బ్రెజిల్ పర్యటన సందర్భంగా అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లాలు డా సిల్వా ప్రధాని మోడీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ద ఇయర్, నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాప్ను ప్రదానం చేశారు. ఇది $20 బిలియన్ ఉంది.